హాయ్ ఫ్రెండ్స్, నేను నందీష్, మీ అనంతపురం అబ్బాయి. ప్రజెంట్ అయితే లంచ్ టైం అనమాట. జస్ట్ ఇక్కడ ఉన్న సరౌండింగ్ సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, అక్కడికి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఎలా ఉంటుంది, ఫుడ్ ఐటమ్స్ ఎలా తింటారు, ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తా. ఇది జస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ కంపెనీల కంటే కార్లు ఎక్కువ కనపడతాయి, ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కార్ యూజ్ చేస్తారనమాట. అది ట్రైనీ దగ్గర నుంచి మేనేజర్ లెవెల్ వరకు. అందుకే ఎటు పోయినా కూడా కుప్పలు కార్లే కనిపిస్తాయి. మేము వచ్చిన స్టోర్ అయితే 7-Eleven అంటారు. ఇదొక మన సైడ్ సూపర్ మార్కెట్ అంటాం కదా, ఇది కూడా అలాంటిది అనమాట. ఇదైతే కౌంటర్ సెక్షన్. మనం పోయేసి మనకు నచ్చిన ఐటమ్ తీసుకునేసి ఇక్కడికి వస్తే వాళ్ళు కౌంటర్ సెక్షన్ ఇస్తారనమాట. ఇదంతా ఫుడ్ సెక్షన్, రెడీమేడ్ ఫుడ్ అన్నీ రెడీ చేసి పెట్టింటారు ప్లేట్స్లో. మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు. చికెన్, ఫిష్, సీ ఫుడ్, నూడిల్స్, మనం మ్యాగీ చేసుకుంటాం కదా, అలా రెడీమేడ్ చేసి పెట్టింటారు అనమాట. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇవి ఏవో తెలియవు కానీ ఎలా తింటారో, ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చో తెలీదు, బట్ చూడటంగానే భయంకరంగా అనిపిస్తాయి. ఇవన్నీ నేను అప్పుడప్పుడు సినిమాలో చూసేటోడిని, బట్ ఇప్పుడు రియల్గా చూస్తున్నా. ఎలా తింటారో తెలియదు. వాళ్ళ ఫుడ్ని మనం తప్పులు పట్టకూడదు, రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఫుడ్. ఇవంతా జ్యూస్ ఐటమ్, మిల్క్ షేక్, కాఫీ, కోల్డ్ కాఫీ. ఇక్కడ కూల్ డ్రింక్స్ కంటే కాఫీలు అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది కాఫీ విచిత్రం ఏంటంటే, దేవుళ్ళు వీళ్ళు కాఫీ హాఫ్ గ్లాస్ ఉంటే ఐస్ గడ్డలు ఒక 20 గడ్డలు, అంటే ఒక ½ లీటర్ వాటర్ వచ్చేంత ఐస్ గడ్డలు యూజ్ చేస్తారు ఒక కాఫీలకి. కోల్డ్ కాఫీ వాడతారు మొత్తం. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇది మన సైడ్ బ్రాండెడ్ కదా, స్టార్ బక్స్. ఈ ప్రైజెస్ చూసారా, 3300 ఓన్. 1000 ఓన్ అంటే 60 రూపీస్ అనమాట. ఒక కాఫీ 200 పడుతుంది దగ్గర. మన సైడ్ ఉన్న ఐటమ్ అయితే ఇక్కడ చిన్నగా ఏది కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్కి చిన్నది తీసుకుంటే మ్యాంగో జ్యూస్ 17,000 ఓన్, 2+1 అనమాట. 2 తీసుకుంటే ఒకటి ఫ్రీ. ఇవన్నీ చాకోబార్స్ ఇవన్నీ. ఇంకా స్నాక్స్ అయితే బ్రెడ్ ఐటమ్ అనమాట. ఇంకా మనం ఇక్కడ సీ ఫుడ్ ఇలాంటివి తినలేం కాబట్టి బ్రెడ్ ఐటమ్ తీసుకోవచ్చు. ప్రైజెస్ కొంచెం పర్లేదు, మెయింటైన్ చేయొచ్చు. నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట, నచ్చితే చూడండి. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఇది బ్రేక్ఫాస్ట్కి మేము కొనుక్కుంటాం అప్పుడప్పుడు. 2900 ఓన్ అంటే 3000 ఓన్. 3000 ఓన్ 180 రూపాయలు. 180 రూపాయలు మనం ఫుల్ డేకి తినేయచ్చు అనమాట. అన్ని కూల్ డ్రింక్స్, అసలు చాలా బ్రాండ్స్ ఉంటాయి. అసలు మన సైడ్ ఇలా ఉండవు. మన సైడ్ ఉన్న బ్రాండ్ అలా ఫ్యాంటా, కోకోకోలా, పెప్సీ. ఫ్యాంటా ఇక్కడ నార్మల్ కనిపిస్తుంది, స్ప్రైట్ కనిపిస్తుంది కానీ డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. హీటర్ సిస్టమ్, ఇక్కడ ఫుడ్ కొనుక్కొనేసి హీట్ చేసుకొని ఇక్కడ తినేస్తారనమాట. ఇదంతా ఐస్ క్రీమ్ సెక్షన్ అనమాట. ఇవి మొత్తం దీనికి వీళ్ళే పెట్టుకుంటారు అనమాట. మనం ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్ ఉంది కదా, అది తీసుకునేసి ఇక్కడ వేడి చేసుకునేసి బర్గర్ కానీ, పిజ్జా కానీ, బ్రెడ్స్ కానీ వేడి చేసుకొని ఇక్కడే తినేయచ్చు అనమాట. చికెన్ కూడా ఉంటుంది, ఫ్రైడ్ చికెన్ కూడా అమ్ముతారు అనమాట. ఇది జస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా వ్యూ అనమాట. ఎటు చూసినా కార్లు మాత్రం ఎక్కువ కనిపిస్తాయి. అసలు పార్కింగ్కి ప్లేస్ ఉండదు. ఇది చూసారా, 3 ఫ్లోర్లు ఉంది కదా బిల్డింగ్. అది అపార్ట్మెంట్ కూడా కాదు, కార్ పార్కింగ్ మాత్రమే. ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి మొత్తం కార్ పార్కింగ్. 1 అవర్ కార్ పార్క్ చేస్తే 5000 ఓన్ అనమాట. అంటే 5×30 300 రూపాయలు 1 అవర్కి. అప్పుడు ఎంత బిజినెస్ అవుతుంది ఆలోచించండి ఒకసారి. ఇక్కడ డిమాండ్ అలా ఉందన్నమాట, స్పేస్ ఉండదు కార్ పార్కింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.